వెల్కమ్ టు వైబ్రాంట్. నేను మీ శివాని. కల్కి 2898 ఏడి సినిమా 1000 కోట్లకి పైగా వసూలు సాధించి దుమ్ము లేపుతుందనే చెప్పాలి. ప్రభాస్, అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్, దీపికా పదుకొనే వంటి స్టార్ కాస్టింగ్ తో డైరెక్టర్ నాగశ్విన్ తీసిన ఈ మైథాలజీ ఫ్యూచరిస్టిక్ డ్రామా ఆడియన్స్ ను ఆకట్టుకుంది. అయితే సినిమా బాగుందని చెప్తున్నప్పటికీ చాలా మంది మాత్రం ఫస్ట్ హాఫ్ కాస్త లాగ్ గా ఉందని, ట్రిమ్ చేసి ఉంటే బాగుండేది అని అభిప్రాయం చెప్పారు. ఇక తాజాగా సీనియర్ యాక్టర్ సుమన్ కూడా ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. తాజాగా ఒక యూట్యూబ్ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో కల్కి సినిమా ప్లస్లు మైనస్ల గురించి తనదైన రివ్యూ చెప్పారు. కల్కి సినిమాలో మిమ్మల్ని మిస్ అయ్యాము అంటూ యాంకర్ అడిగిన ప్రశ్నకి సమాధానం ఇస్తూ పలు విషయాల గురించి సుమన్ చెప్పారు. కల్కిలో నేను చేయడానికి ఏముందండి క్యారెక్టరు. నేను సినిమా చూశాను. నేను చేయగలిగే క్యారెక్టర్ అయితే అందులో ఏ ఒక్కటి నాకు ఏమీ కనిపించలేదు. ఇక చాలా మంది అందులో అతిథి పాత్రలో కనిపించారు మనకి. ఇక నేను కూడా అలాగా కనిపించాలని అస్సలు అనుకోలేదు. ఎందుకంటే మనము గనుక ఒక పాత్ర చేస్తే గుర్తుండిపోవాలి అందరికీ. అందులో చాలా మంది గెస్ట్ రోల్స్ చేశారు. అంతమంది స్టార్స్ ఉన్నప్పుడు ఒక ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి. సినిమాలో అది లేకపోతే ఫ్యాన్స్ డిసప్పాయింట్ అవుతాయి. ఇక చాలా మంది చేసే తప్పు ఇదే. చాలా స్టార్స్ ను పెట్టేసి జనాలని థియేటర్ కి రప్పిస్తారు. కానీ వచ్చాక వాళ్ళు ఇంత తక్కువ టైం స్క్రీన్ మీద కనిపిస్తే నిరాశపడతారు అంటూ సుమన్ అయితే చెప్పారు. ఇక కల్కి సినిమా మీకు నచ్చిందా అనే ప్రశ్నకి కూడా క్లియర్ గా ఆన్సర్ ఇచ్చారు సుమన్. నాకు మాస్ సినిమాలంటే బాగా ఇష్టం. ఫ్రాంక్ గా చెప్పాలంటే నాకు ఫస్ట్ హాఫ్ చాలా డ్రాగింగ్ గా అనిపించింది. ఇక అరగంట తీసేయచ్చు అని కూడా అనిపించింది. మరీ ముఖ్యంగా ఆ బాంబే హీరోయిన్ దిశా పటాని సాంగ్ ఫైట్స్ లేపేయచ్చు. దానికి కథకి ఏం సంబంధం లేదు. సెకండ్ హాఫ్ మేకింగ్ ఫ్యూచరిస్టిక్ అదంతా బాగుంది. నన్ను అడిగితే డైరెక్టర్ విజన్ కి సెల్యూట్. మన ఇండియన్ ఇండస్ట్రీకి హాలీవుడ్ లెవెల్ సినిమాకి పరిచయం చేశారు. అయితే సినిమాలో అమితాబ్ బచ్చన్ రోల్ చాలా డామినేటింగ్ గా అనిపించింది నాకు. ప్రభాస్ అంటే నాకు చాలా ఇష్టం పర్సనల్ గా కూడా. ప్రభాస్ ను ఒక టార్జన్ లాగా చూపించాలి. ఎందుకంటే ఆ రేంజ్ ఫిజిక్ ఆయనకు ఉంది కాబట్టి. అది చూపించకుండా ఆయనకి ఏదో ప్లేట్ పెట్టి షోల్డర్ పెట్టేసి బాడీని కవర్ చేసేసారు. ఇదంతా కూడా బాహుబలిలోనే చూసాం కదా. ప్రభాస్ మజిల్స్ చూపించే సీన్ ఎక్కడైనా వస్తుందేమో అని ఎదురు చూస్తే ఎక్కడా లేదు. సాంగ్స్ అయితే అస్సలు క్యాచ్గా లేవు. ఇది ఒక డిఫరెంట్ యాంగిల్ లో చూస్తేనే నచ్చుతుంది సినిమా. డబ్బులు వసూలు చేయడం అదంతా వేరే విషయము అంటూ సుమన్ అయితే చెప్పుకొచ్చారు. ఫర్ మోర్ అప్డేట్స్ సబ్స్క్రైబ్ టు వైబ్రాంట్.